పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశివులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2019 2020 సంవత్సరంలో ధనుర్రాశి వారికి జన్మంలో శని సంచరిస్తున్నటువంటి సమయంలో ఎటువంటి ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. సహజంగా జన్మస్థానంలో జన్మరాశిలో కనుక ఈ శని సంచరిస్తూ ఉన్నట్లయితే ఇప్పుడు ధనుర్రాశి వారికి 2020వ సంవత్సరం జనవరి 24వ తేదీ వరకు కూడా ధనుర్రాశి వారికి ఈ ధనుర్రాశిలోనే శనిగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది. జన్మరాశిలో కనుక శని సంచరిస్తూ ఉన్నట్లయితే ఆ ధనుర్రాశిలో ఉన్నటువంటి వారు ఏ విధంగా ఉంటారంటే చేసేటటువంటి పనులలో కొద్దిగా ప్రతికూలతలు ఎదురవుతూ ఉంటాయి, అనేకమైనటువంటి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఈ జన్మస్థానంలో శనిగ్రహం యొక్క సంచారం కారణం చేత విపరీతమైనటువంటి బద్ధకం ఏర్పడుతుంది. ప్రతి పని కూడా వాయిదాల మీద వాయిదాలు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు చేయవలసిన పని ఈరోజు చేయకుండా రేపటికి పోస్ట్పోన్ చేయటము, రేపటి పని ఎల్లుండికి పోస్ట్పోన్ చేయటము, మొత్తం మీద కలిపి వర్క్ ప్రెషర్ ఎక్కువ కావటము, ఇవన్నీ కూడా జన్మస్థానంలో శని సంచరిస్తున్నటువంటి సమయంలో కలిగేటటువంటి ఫలితాలు. దానితో పాటు ఎవరైతే ఈ ధనుర్రాశి వారు ఆర్థికంగా ఎదగటం కోసం చేసేటటువంటి విషయాలలో అంటే ఆర్థికపరమైనటువంటి విషయాలలో కానీ ఆర్థికంగా ఎదుగుదల కోసం చేసేటటువంటి ప్రయత్నాలలో కానీ అనేక రకాల ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆర్థికంగా ముందుకు పోకుండా ఏదో ఒక శక్తి వెనకకు లాగుతున్నదా అని అనిపించేటటువంటి విధంగా ఉంటుంది. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట ఎవరో పట్టి వెనక్కు గట్టిగా లాగుతున్నటువంటి అటువంటి భావం చేత ఆ విధమైనటువంటి ఉద్దేశంతో వెనకకు రావటం జరుగుతూ ఉంటుంది. అంటే అసలు మీరు ఊహించినటువంటి అనేకమైనటువంటి ఆటంకాలు అప్పటికప్పుడు కలుగుతూ ఉంటాయి. అప్పటి వరకు బాగానే ఉంటుంది, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించకుండా ఏదో ఒక పెద్ద ఆటంకం రావటము, చేస్తున్నటువంటి పనిలో నుంచి బయటికి రావటము, ఆ పని వదిలిపెట్టేయటము లేదా ఎంతకీ పూర్తి చేయలేకపోవటము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆర్థిక విషయాల్లో కూడా చాలా రకాలుగా ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. దానితో పాటు జన్మస్థానంలో శని కనుక సంచరిస్తూ ఉన్నట్లయితే కొద్దిగా అనారోగ్యం అనేటటువంటిది తరచుగా వస్తూ ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూస్ అంటే పెద్దవి కాకపోయినప్పటికీ కూడా చిన్నవి బాగా చికాకు పెట్టేటటువంటి అనారోగ్య సమస్యలు తరచుగా తలెత్తుతూ ఉంటాయి. ఇంకా కొన్ని సందర్భాలలో అయితే ఈ జన్మస్థానంలో శని సంచరిస్తున్నటువంటి సమయంలో వీరు అనేక రకాలైనటువంటి దుర్వ్యసనాలకు కూడా బానిసలయ్యే ప్రమాదాలు ఉంటాయి. కనుక ఈ విషయంలో ఎక్కువగా శ్రద్ధ తీసుకోవటం కూడా చాలా చాలా అవసరం. ఇక ఈ ధనుర్రాశి వారు ముఖ్యంగా ఏదైనా వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో పెట్టుబడి పెట్టేటటువంటి సందర్భం కనుక మీకు వచ్చినట్లయితే మీరు ఏదైనా పెట్టుబడి పెట్టి వ్యాపారం కనుక చేయవలసిన పరిస్థితులు కనుక వస్తే ఆ విధంగా ఆ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ముందు 1కి 10 సార్లు కుటుంబ సభ్యులందరితో కలిసి కూర్చొని చర్చించుకొని ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం అనేటటువంటి చాలా మంచిది. మీరు కనుక సొంతంగా నిర్ణయం తీసుకొని సొంత నిర్ణయాలతో కనుక దాంట్లో ఉన్నటువంటి మంచి చెడుల గురించి ఎక్కువగా ఆలోచించకుండా కనుక మీరు దిగినట్లయితే కొద్దిగా నష్టపోయేటటువంటి అవకాశాలు కూడా వీరికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దానితో పాటు ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా ప్రయాణాలు చేస్తున్నటువంటి సమయంలో విపరీతమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఆ ఇబ్బందులు కలగకుండా మీరు వెళ్తున్నటువంటి చేసేటటువంటి ప్రయాణాల విషయంలో కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. దానితో పాటు గతంలో ఎవరైతే ఈ ధనుర్రాశిలో ఉన్నటువంటి వారు బాగా రుణాలు చేసి ఉంటారో, విపరీతమైనటువంటి అప్పుల వలన కానీ బ్యాంక్ లోన్స్ వలన కానీ అటువంటివి కనుక ఏమైనా ఉన్నట్లయితే మీరు సకాలంలో వాటికి సంబంధించినటువంటి ఆ అమౌంట్ అనేటటువంటిది పే చేయలేకపోవటం వలన కొద్దిగా ఈ ఆర్థికపరమైనటువంటి విషయాలలో, రుణాల విషయాల్లో, వడ్డీల విషయంలో బాగా తీవ్రమైనటువంటి ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కనుక ఈ ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు ఈ విషయం మీద కూడా ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా
పిల్లల విషయానికి కనుక వచ్చినట్లయితే పిల్లల ఎదుగుదల విషయంలో కొద్దిగా అంటే పిల్లలకు సంబంధించినటువంటి ఉద్యోగం విషయంలో కానీ లేదా వారి వివాహ విషయంలో కానీ లేదా వారి చదువు విషయంలో కానీ మీరు ఒకటి అనుకుంటే మరొక రకంగా పరిస్థితులు ప్రతికూలంగా మారుతూ ఉంటాయి. అటువంటి సందర్భంలో కూడా సంతానపరంగా కొద్దిగా మానసికమైనటువంటి బాధ, వేదన, ఇబ్బంది కలిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కనుక చూసినట్లయితే ఎవరైతే ఫైనాన్స్ కంపెనీల ద్వారా వ్యాపారం చేస్తూ ఉంటారో అంటే వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ ఫైనాన్స్ వ్యాపారం చేసేటటువంటి వారు కానీ చిట్ ఫండ్ కంపెనీల వారు కానీ ఇటువంటి వారు ఎవరైతే డబ్బుకు సంబంధించినటువంటి వ్యాపారం చేస్తూ ఉంటారో అటువంటి వారు మీరు డబ్బును కనుక ఇచ్చినట్లయితే మరలా కొన్ని సందర్భాలలో దాన్ని తిరిగి రాబట్టుకోవటం అనేటటువంటిది కూడా చాలా చాలా కష్టంగా మారుతూ ఉంటుంది. ఇక కొన్ని సందర్భాలలో విద్యార్థులు ఎంత కష్టపడి పరీక్షలు రాసినప్పటికీ కూడా మంచి ఫలితం రాకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కష్టం చాలా పడతారు, అయినప్పటికీ కూడా ఏదో ఒక శక్తి మనల్ని పట్టి వెనక్కు లాగుతుందా అనేటటువంటి భావన మీలో కలుగుతూ ఉంటుంది. ఇక విదేశాలలో ఉద్యోగం చేయాలనుకునేటటువంటి వారికి మాత్రం కొద్దిగా అనుకూలమైనటువంటి ఫలితం కలుగుతుంది. అదేవిధంగా విదేశాలలో చదువుకోవటం కోసం ప్రయత్నాలు కనుక చేస్తున్నట్లయితే అటువంటి సందర్భాలలో కూడా కొద్దిగా అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో కనుక ఏమైనా కోర్టు తీర్పులు కనుక ఉన్నట్లయితే అంటే కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు కనుక ఏమైనా ఉన్నట్లయితే వాటిలో అనుకూలమైనటువంటి అంటే ఆ కేసులన్నీ కూడా మీకు అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మొత్తం మీద కనుక చూసినట్లయితే ధనుర్రాశి వారికి అనేకమైన ప్రతికూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. వివాహ విషయంలో కూడా కొద్దిగా ప్రతికూలమైనటువంటి ఎవరైతే వివాహం కాక వివాహ ప్రయత్నాలు చేస్తూ ఇంకా వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారికి కూడా కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే అయినప్పటికీ కూడా ఈ ధనుర్రాశి వారికి గృహంలో చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు మీరు చిన్న చిన్న పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే ఈ వివాహ ప్రయత్నాలు కానీ శుభకార్యాలు చేయటంలో కానీ సఫలమవుతారు. ఈ ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి ఎక్కువగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నటువంటి కారణం చేత ఈ రాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు కూడా ఓం ఐం హ్రీం శ్రీం శనైశ్చరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని ఒక 10 నిమిషాల సేపు కనుక పారాయణ చేసినట్లయితే తద్వారా జన్మస్థానంలో జన్మరాశిలో శనిగ్రహం యొక్క సంచారం వల్ల కలిగేటటువంటి వ్యతిరేక ఫలితాల నుంచి కూడా మనము రక్షణ పొందవచ్చు. అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా మనం వాటిని మార్చుకోవచ్చు. దానితో పాటు ప్రతి గురువారము ప్రతి శనివారము ఈ ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు శివుడికి అభిషేకం చేసుకోవటం చాలా మంచిది. కనీసం వారంలో 2 సార్లు చేయలేకపోయినా కనీసం వారంలో ఒక్కసారైనా సరే శివదర్శనం చేసుకోవటము, శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల అనేకమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. ఇవి ధనుర్రాశి వారికి శనిగ్రహము జన్మస్థానంలో సంచరించడం వల్ల కలిగేటటువంటి ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.